హలో అండి అందరికీ. ఎప్పుడూ చేసే చికెన్ ఫ్రై కాకుండా ఒక్కసారి ఈ స్టైల్ చికెన్ ఫ్రై ట్రై చేయండి. మళ్ళీ ఇలాగే చేస్తారు, అంత బాగుండిద్ది టేస్ట్. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మనకి కొంచెం పింక్ కలర్లోకి వస్తాయి. ఇలాగా పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిన తర్వాత గరం మసాలా 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత మీ దగ్గర ఉంటే సోంపు పౌడర్, ఫెనల్ పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. లేకపోతే సోంపు అయినా సరే 1 స్పూన్ వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. అంటే మసాలాలు ఉడికేదాకా 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలాగా 1 నిమిషం తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ఒక 1/2 కేజీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఇలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలాగా చికెన్ ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వలన మనకి ముక్క అనేది సాఫ్ట్గా జ్యూసీగా ఉండిద్ది. ఇలాగా 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 1/2 గ్లాస్ నుంచి 3/4 గ్లాస్ అంటే 1/2 గ్లాస్ నుంచి 3/4 గ్లాస్ దాకా వాటర్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. అంటే 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని కుక్ చేసుకోవాలి. అలాగా ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత అంటే మనకి చికెన్ ఆల్మోస్ట్ 90% కుక్ అయింది అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేయండి. కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిద్ది. అంటే ఇంకా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యిద్ది. అలా చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కచప్ 2 టేబుల్ స్పూన్లు అలాగే డార్క్ సోయా సాస్ 2 స్పూన్లు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ అలాగే చిల్లీ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీకు సాల్ట్ పడితే కొంచెం వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలాగ లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూడండి చికెన్ ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉడికిందో. ఈ స్టైల్ చికెన్ ఫ్రై మాత్రం చాలా కొత్తగా ఉండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. కొంచెం గ్రేవీ ఉండిద్ది కాబట్టి మనకి చపాతీలోకైనా కానీ, దోశలోకైనా కానీ, రైస్లోకైనా కానీ బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న గంట బెల్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత జ్యూసీగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.